అందరికీ నమస్కారం. ఈరోజు విద్యార్థుల కమిటీ సభ్యులందరూ సింహాచలం వెళ్ళడం జరిగింది. మధ్యలో గోశాల చూడడం జరిగింది. రిటర్న్ వచ్చేటప్పుడు అంటిపళ్ళు గోవులకి తీసుకొచ్చాము. మన అంటిపళ్ళు గోవులన్నిటికి వేయడం జరిగింది. అలాగే మీరు కూడా మీ వచ్చేటప్పుడు ఈ గోవులకి అంటిపళ్ళు కానీ ఏవైనా ఆవులు తినేవి తెస్తే వేస్తే మీ ఫంక్షన్లో తినేటప్పుడు మిగిలిన పళ్ళు పారేయకుండా దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవులకు పెట్టండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన విద్యార్థుల కమిటీ సభ్యులందరూ సింహాచలం వెళ్ళడం జరిగింది. ఈ మధ్యలో గోశాల మేము చూడడం జరిగింది. రిటర్న్ వచ్చేటప్పుడు అంటిపళ్ళు గోవులకి తీసుకొచ్చాము. మన అంటిపళ్ళు గోవులన్నిటికీ వేయడం జరిగింది. అలాగే మీరు కూడా మీ వచ్చేటప్పుడు ఈ గోవులకు అంటిపళ్ళు కానీ ఏవైనా ఆవులు తినేవి తెస్తే ఇక్కడ వేస్తే మీ ఫంక్షన్లో తినేటప్పుడు మిగిలిన పళ్ళని పారేయకుండా దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవులకు పెట్టండి. సింహాచలం పక్కన గోశాలలో ఉన్న ఆవులు అంటిపళ్ళు ద్వారా మనం సింహాచలం గుడికి వెళ్ళాం. సింహాచలంలో గోశాలు ఉంటే సంబంధించిన గోశాలు ఉంటే గోశాలలో అట్టిపళ్ళు గట్ట అన్ని పెట్టాం. ఆవుల్లో చాలా ఎక్కువ టెంపుల్ దర్శనం అయింది. అనంతరం మన కింద ఉన్న గోశాలకి మన పంతులు గారు వెళ్ళమని చెప్పారు. చాలా జాతుల గోశా ఉన్నాయి జీవులు. ఒకసారి మీరు వెళ్ళి వాటికి అట్టిపళ్ళు కానీ మీకు తోచినంత ఏదో కొద్దిగా పెట్టండి అని చెప్పేసి పంతులు గారు చెప్పారు. అనంతరం మా మిత్రులతో ఇక్కడికి వచ్చి మేము గోశాల దగ్గర వాళ్ళకి అట్టిపళ్ళు జరిగింది. అదే మీరు సింహాచలం